అందరికీ. సో బిఫోర్ మ్యారేజ్ ఇదంతా నా ఇయర్ రింగ్ కలెక్షన్ అనమాట. ఇంకా చాలా ఉండే బట్ అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. సో నా దగ్గర ఉన్నవి మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్. ఇది నా బర్త్డేకి మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడనమాట. అంటే డ్రెస్ తెచ్చాడు. సో అన్నీ మ్యాచింగ్ తెచ్చాడనమాట. ఇఫ్ యూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ సో యూ కెన్ చెక్ దేర్. అండ్ ఇవి నేను ఆఫ్టర్ మ్యారేజ్ మా బాబాయ్ పెళ్ళి ఉంటే శారీకి మ్యాచింగ్ అని ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను. ఇది అరౌండ్ 300 పడింది. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి ఒక స్టోరీ ఉంది, చెర్రీస్. సో నాకు ఇయర్ రింగ్స్ అంటే ఫుల్ ఇష్టం అనమాట. సో బెంగళూరులో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ కలిసి బేకరీకి వెళ్తుండే. బేకరీకి వెళ్ళే దారిలో ఒక చెట్టు దగ్గర ఇట్లా స్టాండ్ పెట్టి అమ్ముతారు కదా అందరూ. సో అక్కడికి వెళ్ళిన అనమాట. వెళ్తుంటే మా ఆయన నన్ను లాక్కెళ్తున్నాడు ఎప్పుడు ఇయర్ రింగ్స్ పిచ్చేనికని తిట్టి. బట్ నేను ఆయన వెళ్తున్నా సరే నేను మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను. సో ఫుల్ సీరియస్ అయిపోయాను ఆ రోజు, నీకు నాకన్నా ఇయర్ రింగ్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పేసి. సో ఇవి అనమాట ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నేను ఒక చుడిదార్ పైకి తీసుకున్నాను. మీషోలో ఆర్డర్ చేసా. ఇయర్ రింగ్స్ 150 పడినాయి. చాలా బాగుంటాయి చుడిదార్ పైకి. అండ్ ఇవి పెట్టుకున్నప్పుడు మా డాడీ నన్ను ఫుల్ తిట్టాడు, ఏం ఇయర్ రింగ్స్ అది ఇది అని చెప్పేసి. అండ్ ఇవి నేను బెంగళూరులో నా బర్త్డేకి తీసుకున్నాను ఫ్రాక్ పైన. కమర్షియల్ స్ట్రీట్ ఐడియా ఉంటే ఎవరికైనా కమెంట్ చేయండి. కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్న ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి కూడా కమర్షియల్ స్ట్రీట్లోనే తీసుకున్నాను. యాక్చువల్లీ మా ఆఫీస్లో క్లయింట్ వస్తున్నారనమాట. సో అందరూ ఎల్లో థీమ్ వేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో ఎల్లో థీమ్కి అని చెప్పేసి ఎల్లో కుర్తా తీసుకున్నాను. సో దానికి మ్యాచింగ్ అని ఇవి కమర్షియల్ స్ట్రీట్లో ఫ్రాక్, ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ ఇలాంటి ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టం అనమాట. బుట్ట టైప్లో చాలా బాగుంటాయి కదా ట్రెడిషనల్గా. అండ్ ఇవి నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను. ఒక ఫ్రాక్ పైకి లెహంగా పైకి తీసుకున్నాను. అండ్ ఇవి మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో జాతర అయితే తీసుకొచ్చాడనమాట. బ్యాంగిల్స్ అండ్ ఈ చిన్న ఇయర్ రింగ్స్. ఇంకో సెట్ కూడా తెచ్చాడు బట్ అవి ఎక్కడో మిస్ అయిపోయాయి. అండ్ ఇది నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డే అంటే ఆ పెళ్ళైనాక ఫస్ట్ బర్త్డేకి మా ఆయన ఇప్పించాడనమాట. ఫ్రాక్ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్. అండ్ ఇవి మా వదిన అనమాట, నాకు కాదు, మా వదిన ఇచ్చింది నాకు గిఫ్ట్. అండ్ పెళ్ళికి ముందు మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అన్నీ మ్యాచింగ్ ఉండేటట్టు చూసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ ఇవి ఏముందిలే లైట్ అని చెప్పేసి ఇంకా వీటితోనే అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇవన్నీ బిఫోర్ మ్యారేజ్ అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఓన్లీ నేను ఇవి ఇంకా ఇవే కొన్నాను. అంటే ఓన్లీ ట్రెడిషనల్వే కొన్నాను. వెస్టర్న్ అసలు ఇవేమి యూజ్ చేయట్లేదు ప్రజెంట్. నేను ఓన్లీ స్టడ్స్తోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి ఇరిటేటింగ్గా ఉంటుంది. అండ్ సో పెళ్ళికి ముందు ఇది ఇరిగిపోయింది. మొన్న పెట్టుకున్నామనేసరికి ఇలా తీసేసరికి ఇరిగిపోయింది, ఏమనుకోకండి. అండ్ పెళ్ళికి ముందు అయితే నేను చాలా అంటే మోస్ట్లీ వెస్ట్రన్ టైప్ ఇయర్ రింగ్స్ కొనేదాన్ని. ఎక్కడ ఇయర్ రింగ్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి మరి పక్కా ఒక్క పేరైనా కొనుక్కునేదాన్ని. మీలో కూడా నాలాగా ఎవరైనా ఇయర్ రింగ్స్ పిచ్చోళ్ళు ఉంటే కమెంట్ చేయండి నాకు. చూసారా ఇలాంటివన్నీ ఏ డ్రెస్ జీన్స్ పైకి రింగ్స్ టైప్ స్టడ్స్ అవన్నీ పెడుతుండే. అండ్ చుడిదార్స్, లెహంగాస్, వెస్ట్రన్ ట్రెడిషనల్ వైకి ఏవంటే అవి పెడుతుండే. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మా ఇంట్లో ఉన్నాయి. ఇంకా నేను పెళ్ళి తర్వాత ఏం కొనలేదన్నమాట. ఓన్లీ ఇవి రెండే కొన్నాను. ఇంకా ఖర్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో మా ఫ్రెండ్ బర్త్డే, మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తన బర్త్డేకి మేము బిర్లా మందిర్ వెళ్ళాం టెంపుల్కి. సో బిర్లా మందిర్ బయట షాప్స్ ఉంటాయి కదా మనకి. సో అక్కడ తను నాకు ఇవి గిఫ్ట్ చేసింది. ఇది 2017లో ఇచ్చింది నాకు. ఇంకా అలానే ఉన్నాయి. అండ్ చాలా ప్రీషియస్ అనమాట ఇవి నాకు. అండ్ ఇవే అనమాట నా కలెక్షన్. సో నచ్చితే ఎలా ఉందో ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ పేరు నచ్చిందో. నాకైతే ఇది ఇంకా ఇవి ఇష్టం అనమాట. సో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి.